అప్పుడే నేను న్యూస్లో ఒక ఆర్టికల్ చూశాను, మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య అని. కూర్చొని మాట్లాడుకొని ఇట్లా కాదని మాట్లాడి ఫ్రెండ్లీ నేచర్గా వెళ్ళండి. అంతేగాని వాళ్ళకి ఏదో భయం పెట్టి వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటారు, బట్ చెప్పలేకపోతున్నారు. రిలేటివ్స్ ముందు వాళ్ళని చిన్న చూపుగా చూస్తే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పండి? పేరెంట్సే వాళ్ళని చిన్న చూపు చూస్తే వాళ్ళు ఇంకెవరితో చెప్పగలుగుతారు? వాళ్ళకు బాధ ఉంటుంది తల్లిదండ్రులకి. వాళ్ళ బాధ ఏంటి? నువ్వు బాగుపడాలనే నిన్ను తిడుతున్నాడు. వాళ్ళు పడ్డ కష్టం నువ్వు పడొద్దనే కదా. తప్పు డిసిజన్ తీసుకుంటే మీ పేరెంట్స్కి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లల్ని ఏదో ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కదా అని మీ పద్ధతి కానీ మీరు ట్రీట్ చేసే విధానం మార్చుకోకండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఆ వీడియో. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, రీసెంట్లీ మనకైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో చాలామంది పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. సో పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్. అండ్ మీ వీడియో మెయిన్గా ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అయితే నేను చేస్తున్నాను. ఇంటర్ ఫెయిల్ లేదా మన నెట్ షాప్లో కానీ మన సిస్టంలో మొబైల్లో మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చి అదే టెన్షన్స్తో మనం చెక్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6 సబ్జెక్టులు మనం ఫెయిల్ అయి ఉంటాం. బాధ అనిపిస్తుంది, తప్పేం లేదు అందులో. కొందరికైతే ఇంట్లో చెప్పాలంటే భయం వేస్తుంది, కొందరు ధైర్యం చేసి చెప్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఇంటర్ ఫెయిల్ అయినందుకు కాదు. వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, గర్ల్ అయినా బాయ్ అయినా, వాళ్ళు ఫెయిల్ అయ్యాము అన్న భయం కన్నా లేదా అన్న ఆ బాధ కన్నా వాళ్ళకి మెయిన్ భయం 2-3 విషయాలలో వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏమంటారా అనేది ఫస్ట్. వాళ్ళు అదంతా ప్రెజర్ అనిపించకపోయినా కూడా రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్కి నేను ఎట్లా ఫేస్ అవ్వాలి అంటే, ఇక్కడ ఇంటర్ ఫెయిల్ అయిపోతే ఇంకా లైఫే ఫెయిల్ అయిపోయిన మైండ్ సెట్ వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటారు. సో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంటర్మీడియట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీ అందరికీ ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్. రీసెంట్లీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయ్యి 1-2 డేస్ అవుతుంది. అప్పుడే నేను న్యూస్లో ఒక ఆర్టికల్ చూశాను, మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య అని. బాధ ఉంటుంది, నేను ఉండదు అనట్లేదు. కాకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఇది జస్ట్ ఒక ఎగ్జామ్. ఎడ్యుకేషనల్ అంటే ఇప్పుడు మీరు మీ ఏజ్ అంతా ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఎగ్జామ్. మీరు ఇట్లాంటి ఎగ్జామ్స్ లైఫ్లో ఇంకెన్నో ఫేస్ చేయాలి, ఎన్నో ఫెయిలియర్స్ వస్తాయి. అంత మాత్రాన మీరు మనస్తాపం చెంది ఇంకేదో డిసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని మీ పేరెంట్స్ ఉంటారు, మీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. ఇదొక ఎగ్జామ్. జస్ట్ ఫెయిల్ అయ్యాము, ఓకే, సప్లీ రాసుకుందాం. అందులో ఫెయిల్ అయ్యాం, నో ప్రాబ్లం, మళ్ళీ రాసుకుందాం. అంతే మాత్రాన ఫెయిల్ అయిపోయాను లైఫ్లో ఇంకా నేను ఏది సాధించలేను అనే మైండ్ సెట్ పెట్టుకోకండి. లైఫ్లో ఎన్నో ఎగ్జామ్స్ రాయాలా. కొందరు పాస్ అయ్యి ముందుకెళ్తారు, కొందరు ఫెయిల్ అయ్యి ఇంకొక డిఫరెంట్ పాత్ వెతుకుంటారు. సో ఫెయిల్ అయిన మాత్రాన మన జీవితం ఏమి ఆగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఫెయిల్ అయ్యాము, ఇవాళ పాస్ అయినోడు రేపు మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్లో ఎక్కడో మళ్ళీ అతను కూడా ఆగిపోయే స్టేజ్ కూడా వస్తుంది. ఏదో స్టెప్లో ఎవరికైనా అని కూడా ఒక బ్రేక్ అనేది వస్తుంది. మీకు ముందే వచ్చింది, వాళ్ళకి తర్వాత వస్తుండొచ్చు. వాళ్ళతో ఎవరితో మనం కంపారిజన్ చేసుకోవద్దు.
చదవండి, చదివి పాస్ అయ్యండి, సప్లిమెంటరీ రాయండి. అండ్ ఈ వీడియో పేరెంట్స్కి కూడా నేను చిన్నవాడిని, బట్ నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. మీ పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయితే దయచేసి వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రిజల్ట్స్ రాగానే మీరు ఏమంటారో అనే భయానికి వాళ్ళు ఏదో డిసిజన్ తీసుకుంటున్నారు. కూర్చోబెట్టి మాట్లాడండి, సరేనన్నా ఫెయిల్ అయ్యావు కదా, నెక్స్ట్ టైం మంచిగా రాయండి. ఫెయిల్ అయ్యడం దానికి కారణం మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఇట్లా కాదని మాట్లాడి ఫ్రెండ్లీ నేచర్ వెళ్ళండి. అంతేగాని వాళ్ళకి ఏదో భయం పెట్టి వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటారు, బట్ చెప్పలేకపోతున్నారు. ఇంట్లో మీరు ఏదో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మీరు ట్రీట్ చేసే విధానం మార్చుకోకండి. జస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, జీవితం ఎంతో ఉంది, బాగుపడాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ బాగుపడాలని భయం కూడా అంతవరకు పెట్టొద్దు. ఇది నా ఒపీనియన్ ఇది. అండ్ ఈ మధ్య చాలా చూస్తున్నాను, బాయ్స్ కూడా చాలా ధైర్యం కోల్పోతున్నారు. ఒకప్పుడు గర్ల్స్ అంటే వాళ్ళలో ఇన్సెక్యూరిటీ చాలా ఉంటుండే, ఇప్పుడు వాళ్ళు చాలా పైకి అయిపోయారు. ఎక్కువ బాయ్స్నే చూస్తున్నాను నేను. చాలా లైఫ్ ఉంది, అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు, బట్ కొంత మార్పు అయితే జరిగింది వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్లో. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడే 10th స్కూల్ ప్రపంచం నుంచి కాలేజ్ ప్రపంచానికి వచ్చారు. అఫ్కోర్స్ ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోండి, బట్ వాళ్ళని మనం భయపట్టించి లేదా రిలేటివ్స్ ముందు వాళ్ళని చిన్న చూపుగా చూస్తే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పండి? పేరెంట్సే వాళ్ళని చిన్న చూపు చూస్తే వాళ్ళు ఇంకెవరితో చెప్పగలుగుతారు? దయచేసి ఒకసారి ఆలోచించండి. రిజల్ట్స్ వచ్చి టూ డేస్ అవుతుంది. 2 days అయిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. వాళ్ళు భయం కానీ ఆ బాధ కానీ వాళ్ళు పాస్ అయ్యేంత వరకు ఉంటుంది. ధైర్యం ఇచ్చి పాస్ చేయండి, పరువు తీసి ప్రాణాలు తీయకండి. అండ్ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఉంది, చాలా పాస్ అవ్వాలా, చాలా ఫెయిల్ అవ్వాలా. మీకు ఎవరైతే ఏలెత్తి చూపిస్తారో వాళ్ళు ఒక టైంలో ఫెయిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు కదా అని మీరు మనసు మీదకి తీసుకొని డిప్రెస్ అయిపోయి అక్కడే ఇంకా మీరు పిచ్చి డిసిజన్ తీసుకోకండి. ఏ పేరెంట్ కూడా నా పిల్లలు ఇట్లాంటి పని చెయ్యరు అనే మైండ్ సెట్లో ఉంటారు. అన్లెస్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళే షాక్ గురవుతారు. సో నా పిల్లాడు అట్లా చెయ్యడు అని ఒక మాట 2 మాటలు తిడతాడేమో, అంత మాత్రాన మీ పైన ప్రేమ లేదని కాదు. వాళ్ళకు బాధ ఉంటుంది తల్లిదండ్రులకి. వాళ్ళ బాధ ఏంటి? నువ్వు బాగుపడాలనే నిన్ను తిడుతున్నాడు. వాళ్ళు పడ్డ కష్టం నువ్వు పడొద్దనే కదా. అంత మాత్రాన నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోయి భయపడి నెక్స్ట్ ఇంకా నేను ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు అని నువ్వే సెల్ఫ్ డిసిజన్ తీసుకుంటే నువ్వు ఫెయిల్ అయ్యి తల్లిదండ్రులకు ఒక బాధ ఇచ్చి ప్లస్ నువ్వు ఇంకా పిచ్చి డిసిజన్ తీసుకొని వాళ్ళకి ఇంకా బాధ పెట్టిన మానమే అవుతావు. పిచ్చి డిసిజన్ తీసుకోకండి. లైఫ్ అయిపోలేదు, ఇక్కడికే చాలా ఉన్నది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటారు, తర్వాత డిగ్రీ లేదా బీటెక్, ఇంకేదన్నా అక్కడ కూడా పాస్ ఫెయిల్ 2 ఉంటాయి. ఒకడు పాస్ అవుతాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు మీరు మన స్కూల్ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, కాలేజ్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఎవడో పాస్ అయిపోయాడు, ఎవడో ఏమని అనుకుంటాడని మీరు మీ మనసుని చంపుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ధైర్యంగా ఉండండి. ఇదంతా కామన్. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది హ్యాపీగా తిరుగుతున్నారు. 10th పాస్ కాని వాళ్ళు కూడా ఇవాళ దినం మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు, మంచిగా సంపాదిస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదనట్లేదు, బట్ అది రావట్లేదు. ఎంత కష్టపడినా రావట్లేదు అంటే ఓకే, నీ లైఫ్లో ఇంకో వేరేది ఉండొచ్చు. అంతేగాని ఈ పిచ్చి డిసిజన్స్ అయితే తీసుకోకండి. చాలా బాధ అనిపిస్తుంది. తప్పు డిసిజన్ తీసుకుంటే మీ పేరెంట్స్కి మీరు
అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇమీడియట్ పాస్ అయిపోయి నువ్వు మళ్ళీ డిగ్రీ జాయిన్ అయితే బొచ్చడు సబ్జెక్టులు ఉంటాయి. అప్పుడు ఫెయిల్ అయితే ఏం చేస్తావు? బొచ్చడు మంది బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మరి ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇంకేదో చచ్చిపోతే ఇంక లైఫ్కి మీనింగ్ ఏంటి చెప్పండి? మీ మార్క్స్ ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయవు, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడో చదివిన మార్క్స్ నాకు ఇప్పటివరకు నాకు ఏం పనికిరావు. మార్క్స్ పట్టించుకోకండి, మనసు ధైర్యం చేసుకోండి. మీరు ఇప్పుడే చిన్న వయసు మీది, లైఫ్ ఎంతో ఉంది, ఇంకా ఎంతో అనుభవించాలి. మీరు కష్టాలు చూడాలా, సుఖాలు చూడాలా. ఈ ఇంటర్మీడియట్ తోటి అయిపోయిందా? రిజల్ట్స్ వచ్చి 3-4 రోజులు అవుతుందండి. ఒక మాట చెప్తాను, పాస్ అయినాడు ఏం బీగుతున్నాడు? ఆ వేడి అంతే. పాస్ అయ్యాం, నెక్స్ట్ మళ్ళీ వాడు ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. మీరు జస్ట్ ఫెయిల్ అయ్యి మీకు మీరు టైం తీసుకుంటున్నారు, మీకు మీరు అప్గ్రేడ్ అవుతున్నారు అంతేగాని ఫెయిల్ అయిపోయిన ప్రపంచంతో నాకు సంబంధం లేదంటే అదేనమాట. సరే ఆలోచించండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావు, లైఫ్ కూడా ఫెయిల్ చేసేసుకుంటావా? చచ్చిపోయి ఎక్కడ పోవు, నీ ఇంటి చుట్టే ఉంటావు. నీ తల్లిదండ్రులు రోజు బాధపడుతుంటే రోజు నువ్వు అది చూసి నువ్వు ఇంకా బాధపడతావు. అవసరమా? ఆలోచించు. మర్చిపోతాం. ఒక్కసారి వెనకకు తిరిగితే మళ్ళీ 1 సంవత్సరం అయిన తర్వాత నీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రోజు గుర్తు తెచ్చుకొని నువ్వే నవ్వుకుంటావు. ఎందుకంటే అప్పటికి నీకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నీ మైండ్ చాలా చిన్నది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీకు ఇట్లా నాకైతే ఎవరు చెప్పటం లేకుండే. అట్లీస్ట్ మీకన్నా ఏదో నా వీడియో ఒక్కరన్నా మారితే నాకు చాలా సంతోషం. ఏం పీకేది ఏం లేదు, మనం పాస్ అయ్యి కూడా. మీకు అట్లాంటి ఆలోచన వస్తే నేను చెప్తున్నాను కదా, నీ ముందు నీ ఫ్రెండ్ పాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, అంత అయిపోయి ఒక 5 ఏళ్ళ తర్వాత చూడు, వాడు పాపం 20,000 30,000 జీతం చేసుకుంటూనే ఉంటాడు. నువ్వు అదే ఏదో మెకానిక్ పని చేసినా కూడా నీకు 30,000-40,000 వస్తాయి. నేను ఏమంటున్నానంటే కంపారిజన్ ఎవరితో చేసుకోకండి అంటున్నాను. ఫైనల్ డెస్టినీ ఏంటి? ఇవన్నీ నువ్వు ఎడ్యుకేషనల్ మార్క్స్ సంపాదించి సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఏంటి జాబ్ కోసమే. వాడు సంపాదిస్తాడు, నువ్వు కూడా సంపాదిస్తావు. ఎట్లయినా ఆలోచన పెద్దగా చేసుకోండి. డిప్రెస్ కాకండి. డిప్రెస్ అయ్యేసిన సిచ్యువేషన్ కాదు ఇది. లైఫ్లో ఎన్నో ఎదుర్కోవాలి చాలా. ఇంటర్మీడియట్ తోటే అయిపోతారా? మీరు స్కూల్ లైఫ్ నుంచి నెక్స్ట్ కాలేజ్ లైఫ్కి వచ్చారు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎగ్జామ్. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఏమొస్తుంది చెప్పు? పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని డిప్రెస్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు డిప్రెషన్ ఉంటుంది, ఉండదంటే 1 రోజు 2 రోజులు. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలి. ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండొద్దు మనం. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే ఫెయిల్ అయ్యాను, ఒక్కొక్కరు 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు, ఓకే మెల్లగా తీసుకుందాం, టైం తీసుకుందాం. ఓకే వాళ్ళు పాస్ అయిపోయిన వాళ్ళు వెరీ క్విక్ లెర్నర్స్. వాళ్ళు ఏదైనా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు, తొందరగా నేర్చుకుంటారు. మనం నేర్చుకోలేము, టైం పడుతుంది, నేర్చుకుందాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నా ఇంట్లో జరిగేదే మా పిల్లలదే చెప్తాను. మా పెద్ద పాప వెరీ 1.5 year 2 years అనుకుంటాను, లేచి పరిగెత్తడం స్టార్ట్ చేసి. ఇంకో పాప టైం 2 ఏళ్ళు, మెల్లగా లేస్తుంది, నడుస్తుంది, పడుతుంది. కంపేర్ చేసుకోలేను కదా. నా పెద్ద పాప లేచి ఉరికింది ఈ ఏజ్లో, చిన్న ఆమె నడవట్లేదు ఇంకా అని నేను కంపేర్ చేసుకోలేను కదా. తన బాడీ వేరు, చిన్న బాడీ వేరు. అబ్జర్వ్ చేసుకునే ఇది డిఫరెంట్ ఉంటుంది ఎవరికైనా. అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కష్టం కదా. ఫస్ట్ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది. మనం లాస్ట్. ఆడు ఇమీడియట్ పాస్ అయిపోయినట్టు ఇమీడియట్ డిగ్రీ కంప్లీట్, ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసుకొని, బీటెక్ కంప్లీట్ చేసేసుకొని జాబ్ ఎక్కి పెళ్లి చేసేసుకుంటాడు. నీకు ఇంకా టైం ఉందేమో లైఫ్ ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేయి కాలేజ్ లైఫ్. ఇట్లాంటి లైఫ్ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ తిరిగి రాదు. మీకు భయం అవుతున్నది లేదా మీ మైండ్లో ఇంకా బాధ ఉన్నది, మా పేరెంట్స్ సరిగా నాతో మాట్లాడట్లేదు, వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చిందంటే ఈ వీడియో షేర్ చేయండి. నేను చెప్తున్నాను ప్రతి తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లల్ని ఏదో ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కదా అని మీ పద్ధతి కానీ మీరు ట్రీట్ చేసే విధానం మార్చుకోకండి. వాడు చాలా డిప్రెషన్లో ఉన్నారు లేదా ఆమె చాలా డిప్రెషన్లో ఉంది, కొంచెం టైం ఇవ్వండి. లైఫ్లో ఏదో సాధిస్తారు పిల్లలు అన్నట్టు, కొంచెం టైం పడుతుంది. మీ ఎదురింటి వాడో పక్కింటి వాడో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు కదా అని మన పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కొంచెం కష్టం. ఫస్ట్ ర్యాంక్ రావాలి నేను కోరుకుంటున్నాను.
బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకేదైనా ఉందేమో. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఏదన్నా మనం అనుకోకుంది ఏదైనా జరిగితే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. అరే నేను వాళ్ళని తిట్టకుండా ఉంటే బాగుండులే అని చేయి జారిపోయిన తర్వాత అనుకుంటే ఏం లాభం ఉండదు. మీ పిల్లలు చూస్తేందుకు భారీ శరీరం వేసుకొని ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మనసు చాలా చిన్నగా ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటారు. మీ ముందు చాలా ధైర్యంగా ఉంటారు. మార్కెట్లో పోయి ఆని కొట్టేస్తా, వీని కొట్టేస్తా, మా అబ్బాయిని అని అంటారు. అట్లాంటి వాళ్ళు మనసు చాలా సెన్సిటివ్ ఉంటుందండి. మీకు అనిపించేసి నా పిల్లలు అట్లాంటి కాదు, అట్లా చేయరని. మీ మాటలే కత్తులే కుచ్చుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఆర్టికల్ నేను ఇట్లా న్యూస్లోనే ఇక్కడ నన్ను చూసి నాకు అది బాధ అనిపించి, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని నేను అది చూసి బాధ అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా మాటలు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.